Hi all, welcome back to my channel. Today I'm here to discuss about AVL tree. అసలు AVL ట్రీ అంటే ఏంటి? ఇప్పుడు AVL ట్రీని ఈ AVL అనే ఎందుకు పెట్టారు ఆ ట్రీకి అన్నది మనం తెలుసుకుందాం అన్నమాట. AVL అని ఎందుకు పెట్టారంటే ఏ అంటే ఇక్కడ ఒక ఆథర్ నేమ్ 3 ఆథర్స్ కలిపి కనిపెట్టారనమాట ఈ ట్రీని. సో ఏ అంటే ఎల్సన్, వి అంటే వెల్స్కి అండ్ ఎల్ అంటే ల్యాండిస్. ఈ 3 ఆథర్స్ కలిపి ఒక ట్రీ నేమ్ కనిపెట్టారు. ఆ ట్రీ నేమే ఏవియల్ ట్రీ అన్నమాట. ఓకేనా? ఈ ఏవియల్ ట్రీకి ఒక బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ అన్నది ఉంటుంది. ఆ బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ మనం ఎలా కనుక్కోవచ్చు అంటే బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ height of రైట్ సబ్ ట్రీ అన్నమాట. ఓకే, ఇది బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఫార్ములా అన్నమాట. సో ఈ బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ ఫార్ములా మనం ఎలా కనుక్కోవాలంటే మనకి ఒక ట్రీ ఇచ్చాడు అనుకో, ఆ ట్రీకి ఓన్లీ లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ యొక్క డిఫరెన్స్ అన్నాయి -1 0 1 మాత్రమే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ 2 ఉంటే అది నాన్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. 2 ఉంటే నాన్ బ్యాలెన్స్ అవుతుంది, నాట్ బ్యాలెన్స్ అవ్వదు అసలు ఏవియర్ ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ తీసుకున్నాం చూడు, ఆ, ఇక్కడ ఒక ట్రీ తీసుకున్నాం. ఓకే, ఈ ట్రీ సపోజ్ ఇక్కడ 10 9 11 ఇక్కడేమో ఓకే పోనీ ఇక్కడ 11 తీసుకున్నాం, గ్రేటర్ దెన్ 12 తీసుకున్నాం అనుకో. ఒక ట్రీ తీసుకున్నాం, ఇక్కడేమో 10 వాల్యూ, 11 9 8. ఓకే, ఇక్కడ 7 తీసుకుందాం, ఇక్కడ 8 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ట్రీ బ్యాలెన్స్ అన్నది బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఇందాక ఏం చెప్పాను, లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ రైట్ సబ్ ట్రీ. ఈ ట్రీకి హైట్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ రైట్ సబ్ ట్రీ అనమాట. అంటే హైట్ ఇక్కడంతా, ఇక్కడ కింద ఏమీ లేవు కాబట్టి 0 ఇది. నెక్స్ట్ ఇదంతా కింద లెఫ్ట్ సబ్ ట్రీ ఏమీ లేదు, రైట్ సబ్ ట్రీ ఏమీ లేదు కాబట్టి 0. ఇప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీ ఎంత హైట్ 1, రైట్ 1. సో 1 -1 ఎంత దింది 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జీరోసే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి 10 ఈ రూట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హైట్ ఎంత ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది, అంటే 2 ఉంది హైట్, ఇక్కడ 1 ఉంది. ఓకే, దీనికి ఏమీ లేవు కాబట్టి లీఫ్ నోడ్ కాబట్టి 0 ఇది. ఇక్కడ 1 ఉంది హైట్, ఇక్కడేమో 2 ఉంది, 2 - 1 ఈక్వల్ టు ఎంత 1. అంటే మన బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ అన్నది ఎంత మధ్యలో ఉండాలని చెప్పాను నేను ఇందాక, డిఫరెన్స్ -1 0 1 మాత్రమే ఉండాలని చెప్పాను. సో ఇక్కడ 0 ఉంది 1 ఉంది, సో ఈ ట్రీ అన్నది బ్యాలెన్స్ అయిందని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఇవి ఎలా రొటేట్ అవుతాయని నేను రొటేషన్స్ చెప్తాను ఇప్పుడు నేను. ఇవి రొటేషన్స్ ఏంటంటే దీంట్లో 4 రొటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎల్ఎల్ రొటేషన్, నెక్స్ట్ ఆర్ఆర్ రొటేషన్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి ఎల్ఆర్ రొటేషన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆర్ఎల్ రొటేషన్. ఓకేనా, ఈ 4 రొటేషన్స్ అనేవి ఉంటాయి దీంట్లో ఏవియల్ ట్రీలో. ఓకే, ఈ రొటేట్ చేసుకుంటూ వస్తేనే మనకి ట్రీ అన్నది బ్యాలెన్స్డా కాదా అని చెప్పగలం అనమాట.
సో ఫస్ట్ మనం ఎల్ఎల్ రొటేషన్ చూద్దాం. ఎల్ఎల్ రొటేషన్ ఎల్ఎల్ రొటేషన్ ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. 10, 9, 8. 10 అన్నది రూట్కి లెఫ్ట్ ఎప్పుడు స్మాల్ రూట్ కన్నా తక్కువ ఉండాలి. రూట్ సైడ్ రూట్ రైట్కి ఎప్పుడు రూట్ కన్నా ఎక్కువ ఉండాలి. రూట్ లెఫ్ట్ తక్కువ కాబట్టి 9, 8, 9. 10 కన్నా 9 అన్నది తక్కువ, సో లెఫ్ట్కి వస్తుంది. 8 అన్నది కూడా 10 కన్నా తక్కువ, సో 9 దగ్గరికి వస్తుంది. 9 కన్నా తక్కువ 8, సో 8 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ కట్టుకున్నాం అనుకో, దీనికి లీఫ్ నోడ్ కాబట్టి 0, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మైనస్, దీనికి ఇక్కడ నోడ్ ఏం లేదు కాబట్టి ఇది 0, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 1 అనమాట. సో 1 మైనస్ 0 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 0 ఉన్నాయి అంటే ఏమీ లేవు. సో ఇక్కడ 2 మైనస్ 1 ఈక్వల్ టు 1 వస్తుంది. ఇది బ్యాలెన్స్డా? సో 2 మైనస్ 0, సారీ ఇక్కడ ఏమి లేవని చెప్పాను కదా, 2 మైనస్ 0 అంటే 2 వస్తుంది రూట్కి. ఇది బ్యాలెన్స్డ్ కాదు. సో ఇక్కడ ఎంత ఉంది? 0 ఉంది, ఇక్కడ ఏమో 1 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. ఇది బ్యాలెన్స్డా? కాదు కాబట్టి లెఫ్ట్ రొటేషన్ అన్నది యూజ్ చేస్తాం అనమాట దీంట్లో. ఈ లెఫ్ట్ రొటేషన్ అన్నది ఎలా టర్న్ చేస్తామంటే, ఇది ఎల్ఎల్ రొటేషన్ అనమాట. తెలుస్తుందా మీకు ఎల్ఎల్ రొటేషన్ అనేది? ఇది ఎల్ఎల్ రొటేషన్. ఈ ఎల్ఎల్ రొటేషన్ ఎలా యూజ్ చేస్తామంటే, మధ్యలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలోదే పైకి వస్తుంది నోడ్, రూట్ నోడ్ కింద మాత్రం. అంటే చూడండి, 9కి లెస్ దాన్ 8, 9కి గ్రేటర్ దాన్ 10. ఓకే, ఇప్పుడు మధ్యలోదే లెగుస్తుంది అనమాట ఇట్లకి. ఓకేనా? నెక్స్ట్ ఆర్ఆర్ కూడా ఇలాగనమాట. ఇప్పుడు ఆర్ఆర్ తీసుకున్నాం, ఆర్ఆర్ రొటేషన్. ఓకే, ఆర్ఆర్ రొటేషన్ అంటే ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఏం తీసుకుందాం ఎగ్జాంపుల్? ఈసారి రివర్స్ తీసుకుందాం. 8, 9, 10 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, 8 అన్నది రూట్ అవుద్ది, 8 కన్నా ఎక్కువ 9, 9 కన్నా ఎక్కువ 10. సో వీటికి బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ చూసుకుందాం. లీఫ్ కాబట్టి 0, ఇక్కడ 0 మైనస్ 1, మీకు అర్థమై ఉంటుంది, లెఫ్ట్ మైనస్ రైట్ సబ్ట్రీ. ఓకే, హైడ్ అది ఇట్లా బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే -2 ఉంది. ఇది బ్యాలెన్స్ అయిందా? అవ్వలేదు. సో ఆ రైట్ రొటేషన్ అన్నది అప్లై చేసుకుంటాం. ఈ రైట్ రొటేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే, దీంట్లో కూడా ఆర్ఆర్కి ఎల్ఎల్ కూడా, ఇది ఆర్ఆర్. ఓకే, ఎల్ఎల్కి ఆర్ఆర్కి కూడా ఈ మధ్యలోదే వస్తుంది రూట్ నోడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి అలాగని. ఓకే, అంతే. ఇది ఆర్ఆర్ రొటేషన్ అనమాట. నెక్స్ట్ రొటేషన్ వచ్చేసరికి ఎల్ఆర్ రొటేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10, 8, 9 తీసుకో. 10 అన్నది రూట్, 8 అన్నది ఎంత వచ్చు? 8 అన్నది 10 కన్నా తక్కువ, సో 9. 10 కన్నా తక్కువ, 8 కన్నా ఎక్కువ. ఇదేంటి? లెఫ్ట్ రైట్. ఎల్ఆర్ రొటేషన్ ఎప్పుడు లాస్ట్ నోడ్ రూట్ అవుద్ది, అప్పుడు 9, 8, 10. See how is it possible? ఓకే, నెక్స్ట్ వన్ ఆర్ఎల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏం తీసుకుందామంటే, ఆర్ఎల్ రొటేషన్కి 10, 12, 11 తీసుకుందాం. 10 అన్నది రూట్, 10 కన్నా ఎక్కువ 12, 12 కన్నా తక్కువ 11. ఇదంతా ఆర్ఎల్ రొటేషన్లో ఉంది. సేమ్ బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ కట్టుకుంటాం అన్నిటికి. 0 వచ్చింది అనుకో, ఇక్కడ లీఫ్ నోడ్ 1, ఇక్కడ 0 ఉన్నాయి కాబట్టి 0 మైనస్ 1. ఓకే, ఇది ఎలా తిప్పుకుంటామంటే ఇలా తిప్పుకుంటాం. సో ఈ లాస్ట్ది ఎల్ఆర్కి ఆర్ఎల్కి కూడా లాస్ట్దే తిరుగుతుంది అనమాట. 11, 10, 12.
అంతే. ఈ 4 రొటేషన్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఏవియల్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఏవియల్ ట్రీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో నేను క్లారిటీగా చెప్తాను అన్నమాట మీకు. నేను కొన్ని వాల్యూస్ తీసుకుంటాను. ఆ వాల్యూస్ బట్టి నీకు ఏవియల్ ట్రీ అన్నది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు 35, 50, 40, 25, 30, 60, 78, 20, 28 ఈ నెంబర్స్కి నేను ఏవియల్ ట్రీ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇప్పుడు 35 అన్నది రూట్ కాబట్టి 35 కన్నా ఎక్కువ 50, 35 పెట్టేసాము, 50 పెట్టేసాం. నెక్స్ట్ 40, 50 కన్నా తక్కువ, 35 కన్నా ఎక్కువ, 50 కన్నా తక్కువ, సో 40 ఇక్కడ పెడతాం. ఇది ఏంటి బ్యాలెన్స్ అవుతుందా ట్రీ? బ్యాలెన్స్ అవ్వట్లా. బ్యాలెన్స్ ఎలా చెక్ చేసి ఆర్ఎల్ రొటేషన్ చేస్తే నేను బ్యాలెన్స్ అవుతుంది. సో ఆర్ఎల్ రొటేషన్ చేసి మార్చుకుంటాం. 40, 35, 50. ఓకే. నెక్స్ట్ 40 అయిపోయింది. ఇప్పుడు 25 అంటే 35 కన్నా తక్కువ, సో 25 పెట్టుకుంటాం. నెక్స్ట్ 30, 40 తక్కువ, 35కి తక్కువ, 25కి ఎక్కువ, సో 30. ఇక్కడ లీఫ్ నోట్ 0, -1, 0, -1, సారీ 1, ఓకే -1, ఇక్కడ 1, +1, 2, -1, 0. ఓకే. దీనికి ఏం ఇక్కడ బ్యాలెన్స్ అవ్వట్లా, సో ఇది మార్చుకోవాలి. ఏంటి ఎల్ఆర్ రొటేషన్లో ఉంది, సో ఇది మార్చుకుంటాం మనం ఇప్పుడు. దీన్ని ఎలా మార్చుకుంటాం? 40, 30, 25, 35, 40కి ఇటు సైడ్ 50 ఉంది. ఓకే. 16 ప్లేస్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో 16 50 కన్నా ఎక్కువ కాబట్టి ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ 60, సారీ. ఓకే. నెక్స్ట్ 78ని ప్లేస్ చేసుకోవాలి. 70 అంటే 60 కన్నా ఎక్కువ, సో ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్ ఫ్యాక్టర్స్, ఇక్కడ 0, ఇక్కడ -1, ఇక్కడ -2 వచ్చేస్తుంది. మళ్ళీ ఇది బ్యాలెన్స్ అవ్వట్లే, మళ్ళీ దీన్ని రొటేట్ చేసుకుంటూ వస్తాం. ఇదేంటి ఆర్ఆర్ రొటేషన్లో ఉంది, సో ఆర్ఆర్ రొటేషన్లో మనం దీన్ని రొటేట్ చేసుకోవాలి. ఓకే. ఆర్ఆర్ రొటేషన్ ఇది ఇక్కడ రాస్తున్నాను నేను. ఓకేనా? ఏంటిది 40, 30, 25, 50, 30కి రైట్ సైడ్ 35, సారీ ఇది ఆర్ఆర్ రొటేట్ చేస్తున్నాం కాబట్టి 60 వస్తుంది పైకి. నెక్స్ట్ 50, నెక్స్ట్ 78. ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్ చెక్ చేసుకోండి. 0, 0, 0 ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. ఇది 0 అయిపోతుంది, 1 - 1 కాబట్టి 1 - ఇది కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది 2 - 2, సో ఇది కూడా 0 అయిపోద్ది. ఓకే. అంతే. ఇప్పుడు ట్రీ అన్నది బ్యాలెన్స్ అయింది. సో సారీ ఇంకా ఉన్నాయి కదా మనకి, బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ 20 కూడా ఉంది కదా మనకి, 20. ఈ 20 అన్నది 25 కన్నా తక్కువ, సో 20 ప్లేస్. 28 అన్నది 25 కన్నా ఎక్కువ, సో 28. ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయింది ట్రీ మొత్తం. సో దిస్ ఇస్ ద ఫైనల్. చూడండి, ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయింది ఇక్కడ. సో ఇదే ఫైనల్ ట్రీ, ఫైనల్ ఏవియల్ ట్రీ అనమాట ఇదే. ఓకే. నేను క్లియర్గా నెంబర్స్ రాస్తాను, మళ్ళీ చూసుకోండి. 40, నెక్స్ట్ 30, 60, 25, 35, 20, 28, and here 50, 78. ఇది ఫైనల్
ఆఫ్ ఏవియల్ ట్రీ అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగా సెవరల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తదనమాట ఏవియల్ ట్రీ మీద. ఓకే. దిస్ ఇస్ ద ఫైనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel for more updates like this. Thank you.